వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీరాల రైల్వే స్టేషన్లో డీఎస్పీ ఎండీ మోయిన్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ. ఇందిరమ్మ ఇల్లు జాబితా నుండి పేరు తీసేయడంతో లబ్ధిదారు నిరసన. పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితుడి కన్నీటి పర్యంతం. జనగాం మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం నిరసన. పట్టణ సమస్యలు పరిష్కరించాలని కమ్యూనిస్టు డిమాండ్. మెదక్ జిల్లా చేగుంట మండలం వడిహారం గ్రామంలోని ఏపీ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీలో యూనియన్ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతన ఒప్పందంలో కంపెనీ యాజమాన్యం మొండి వైఖరి వహిస్తోందంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం చర్చకు రాకుండా గత 15 నెలల నుండి 69 మంది కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నేటి నుంచి శాంతియుతంగా కంపెనీలో టూల్ డౌన్ లో పాల్గొనడం జరుగుతుందని, ఇకనైనా అపోలో కంపెనీ మేనేజ్మెంట్ వేతన ఒప్పందం చేయడానికి ముందుకు రావాలని, లేకపోతే ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ కె నరసింహులు, రాజ్ కుమార్, రామకృష్ణ, ఎన్ శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు యూనియన్ ఉన్నది. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఈ ఒక కార్మికులందరం గత 10-15 సంవత్సరాల నుండి మేము ఈ పరిశ్రమ నమ్ముకొని ఉన్నాం. మరి ఈ పరిశ్రమ ఎంతసేపు ఆలోచన కార్మికులకు అన్యాయం చేయాలనే ఆలోచనతో, ఇంకోటి పరిసర ప్రాంతాల పబ్లిక్ తోటి కూడా ఆడుకోవడం, పొల్యూషన్ విషయంలో కానీ ఏది కానీ, మరి మేము కేవలం వేతన ఒప్పందం గురించి గత 2 సంవత్సరాల నుంచి వెంబడబడినా కానీ వీళ్ళు మొండి వైఖరి చూపించడం. ఇంకోటి ఏంటంటే మీకు యూనియన్ ఉన్నది, యూనిటీగా ఉండద్దు, మీరు విడిపోయి ఉండాలి. విడిపోయి ఉంటేనే మీరు యూనియన్కి వెళ్ళి బయటకు వచ్చేస్తే మీకు వెంటనే 5,000 రూపాయలు లేదంటే 3,000 రూపాయలు మీకు ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఒక 10 మందికి గాలం వేసి తీసుకున్నారు. మేము యూనియన్ ఇక్కడ ఫామ్ చేసింది 2008 నుంచి 16 నుంచి యూనియన్ ఫామ్ అవుతుంది ఇక్కడ బిఎంఎస్. దేశంలోనే నెంబర్ 1 యూనియన్. మేము ఎలాంటి అల్లలకు కానీ దేనికి కానీ మేము దూరంగా ఉంటాం. అలాంటిది ఈ పరిశ్రమ మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. కేవలం మా మీద కక్ష సాధింపు చర్యలు చేసి మా యొక్క జీవితాలతో ఆడుకొని ఈ యొక్క కార్మికులను ఇక్కడ నుండి తరిమి కొట్టాలి. లేదంటే ఎక్కడి నుంచి నార్త్ నుండి తీసుకొచ్చేసి ఏదో 10,000కో 12,000కో పెట్టుకొని వాళ్ళకు ఎలాంటి పిఎఫ్ఈఎస్ఐ లేకుండా వాళ్ళకు భరోసా అనేది లేకుండా ఉంటారు, చేస్తారు. మొన్న జరిగిన ఈ పాశం మైలారం దగ్గర అలాగే జరిగింది. సిగాచి పరిశ్రమలో సేమ్ అలాగే వీళ్ళు కూడా అలా పెట్టుకోవాలని గత కొద్ది రోజుల నుంచి కార్మికులు బయట నుంచి పిలిపించి మరి పర్మనెంట్ అయిన మా వర్క్ ఒక వేతనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘోరంగా ఇంకా దిగజారి మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్. గతంలో 5,100 చేసిన మేనేజ్మెంట్ ఈ సంవత్సరం 700 రూపాయలు ఒక నెలకు చేస్తూ అంటున్నారు. అంటే గతంలో సంవత్సరానికి 700 రూపాయలు చేస్తానంటే గతంలో 5,100 రూపాయలు ఇదే టారస్ అని ఉండే ఈ కంపెనీ. ఈ దొర వచ్చి కొన్నాడు ఈ నార్త్ దొర, ఢిల్లీ దొర. పార్వతీపురం మన్యం జిల్లా జయ్యమ్మ వలస మండలం రావ్వాడ ఒంటిగడ్డ రిజర్వాయర్ సమీపంలో కారులో అక్రమంగా నాటుసారా 15 క్యాన్లతో 300 లీటర్ల నాటుసారా తరలిస్తున్న సమాచారం అందుకున్న కురుపాం పోలీసులు అడ్డుకున్నారు. రావ్వాడ వట్టిగడ్డ రిజర్వాయర్ సమీపంలో నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. నాటుసారా తరలించడానికి సహకరించిన మిగతా 3 వ్యక్తులపై దర్యాప్తు చేసి అరెస్టు చేస్తామని సిఐ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు కారులో నాటుసారా అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం మేరకు 2 మధ్యవర్తుల సహాయంతో అక్కడ ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వాచ్ చేస్తుంటే AP 35AD 5708 అనేటువంటి ఒక టాటా ఇండిగో కారులోని
15 క్యాన్లో ఉన్నటువంటి 300 లీటర్ల నాటు సారాయాన్ని తరలిస్తుండగా 2 ముద్దాయిలు పెట్టుకున్నాము. వాళ్ళు వడ్డాది సురేష్ చిన్నమంగళాపురం పాలకొండ డ్రైవర్ అతను, అదేవిధంగా చిన్నమేరంకి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులు మాకు వీరికి సందుబోడికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్ సంబంధించినటువంటి రత్నాల మాధవ్ అన్న అతను ఈ నాటు సారాయాన్ని అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పి, అదేవిధంగా ఈ కోతులు కొమ్మడ అనేటువంటి వంగర మండలం సంబంధించి బొత్స బలరాం అన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి మా యొక్క దర్యాప్తులో తెలియంది. అదేవిధంగా ఈ కారు యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో కె సింహాచలం సన్ ఆఫ్ అన్నవనాయుడు, గంగిరేగి వలస, కొమరాడ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఇతను కూడా ఈ కేసులోని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాటు సారే ఈ అక్రమ రవాణాలోనే సంబంధం ఉంది, అదేవిధంగా ఈ నాటు సారాన్ని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు. బాపట్ల జిల్లా చీరాలలో నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ ఆధ్వర్యంలో భారీగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, అలాగే మాదక ద్రవ్యాలు గుర్తించగలిగే పోలీస్ డాగ్ స్క్వాడ్ పాల్గొన్నాయి. చీరాల రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ బోగీలతో పాటు స్టేషన్ పరిసరాల ప్రాంతాలు, పార్సెల్ సెంటర్లు, అనుమానాస్పద పార్సిళ్లు అత్యంత జాగ్రత్తగా పరిశీలించారు. ఎవరికైనా గాంజాయి లేదా మత్తు పదార్థాల గురించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని సమాచారం ఇచ్చినా వారి వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో 1 టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు, 2 టౌన్ సీఐ నాగభూషణం, జీఆర్పీ ఇన్స్పెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बात कर रहे पीछे अंदर जाते हैं ना. ఈ తనిఖీలు అకస్మాత్తుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా అనుమానాస్పద విషయం ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. మేము ఈ తనిఖీలు అనేవి నిరంతరం బస్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో, అట్లాగే బిజినెస్ సెంటర్స్లో, కళాశాలల వద్ద, పాఠశాలల వద్ద, హాస్టల్స్ వద్ద ఈ తనిఖీలు, సోదాలు నిరంతరం చేపడుతూ ఉంటాము. ప్రస్తుత తనిఖీల్లో అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు మనకి తారసపడలేదు. ఈ సోదాలు అనేవి నిరంతరం మేము చేస్తాము. ఉన్నాయండి, మనకి ప్రతి జిల్లా కూడా ఈగిల్ సెల్ వాళ్ళు స్టాఫ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ గంజాయి కానీ, తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తర్వాత వాళ్ళని పట్టుకోవడం, ఈ గంజాయిని సేవించే వాళ్ళకి అమ్మే వాళ్ళని, ఇవన్నీ కూడా వాళ్ళ మీద మేము నిఘా పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ డెవలప్ చేసుకుని దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా పేరెంట్స్ డే సంబరాలు నిర్వహించారు. స్కూల్ మేనేజ్మెంట్ నిర్వహించిన పోటీలలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి స్కూల్ మేనేజ్మెంట్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అలాగే విద్యార్థులతో తల్లి పాదాలకు పుష్పాలు వేసి తల్లి పాదాలను నమస్కరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. A very good afternoon to esteemed parents, respected teachers and distinguished guests and all my beloved students. I am very honored to stand before you all today to celebrate this mega parent teacher meeting 2.0. And it is a great opportunity for our school to celebrate this mega parent teacher meeting in our school in Gannavaram, that is Akshara Institute of Maths and Science. Though our school has begun
or initiated only this year, but we had a very good admissions, and whatever we have promised to the parents, we are doing to the excellent level. And today, according to the higher authorities' instructions, our district collector Mahesh Kumar Garu and also our DEO Sheikh Basha Garu and our MEO Helena Ma'am Garu, with their instructions, we have conducted in our campus premises regarding with the mega parent teacher meeting. There was a big gathering regarding with the fathers and mothers who have gathered in our campus to discuss about their child's performance, and there is a lot of communication between the parents and teachers to know about the advancement of their children. The parents were able to discuss with the teachers about their academics and their excellence and wherever the areas that has been improved in their child. So it's a great opportunity that was given by AP government, the higher authorities, which is a very and excellent opportunity where we have, according to the instructions, we have celebrated by welcoming the parents, and we have also conducted various extracurricular activities for fathers and mothers, and mothers have. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైసీపీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బాబు షిరిటీ మోసం అనే గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, తెర్నేకల్ సురేందర్ రెడ్డి, సిహెచ్ లోకేశ్వరి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారు ఈ రోజే మిగతా వాళ్ళకి కూడా పడతాయని. కాబట్టి ఏది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏదైతే హామీ ఇస్తుందో అది 100% నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, కాలేజీల్లోనే చదివాను. కానీ మనం ఒక సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, నేను ఇక్కడ బైపీసీ చదివిన తర్వాత 1 ఇయర్ నేను వేరే కాలేజీలో చదివి అంటే డాక్టర్ కావాలని ఆశతోనే వెళ్ళాను. కానీ నాకు అన్నిటిలోనే 50కి 47, 42, 43 వచ్చాయి. కానీ ఫిజిక్స్లో పోవడం వల్ల నేను డాక్టర్ కాలేకపోయాను. కానీ ఫిజిక్స్లో కింద మంచి మార్కులు వచ్చింటే ఈరోజు నేను డాక్టర్ వృత్తిలో ఉండేదాన్నేమో. బట్ అదృష్టమో దురదృష్టమో రాజకీయాల్లోకి రావడం, నిరంతరం రాజకీయంలోనే ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాను. డాక్టర్ కాకపోయినా కనీసం సమాజ సేవకి నా జీవితాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టూడెంట్. ఎందుకంటే అబ్దుల్ కలాం ఏమని చెప్పారు, కళలు కనండి, పెద్ద పెద్ద కళలు కనండి, కన్న కళల్ని సాకారం చేసుకోండి, దానికి సాకారం చేసుకోవడానికి మీ వంతుగా కృషి చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అబ్దుల్ కలాం కూడా కింద ఒక దీంట్లోన రోడ్డు మీద ఉండే లైట్లోన గవర్నమెంట్ పెట్టిన ఒక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలు నిర్వీర్యం చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆరోపించారు. రాష్ట్రంలో గిన్నీస్ వరల్డ్ రికార్డుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తాపత్రయపడుతున్నారని ఆయన అన్నారు. పేదవారికి విద్యను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు 17,000 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపారని ఆయన మండిపడ్డారు. టీచింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి శాంక్షన్ చేపిస్తే వాటిని పట్టించుకున్న దాఖలాలు. ఈరోజు పీపీపీ మోడల్ అంట. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడల్ సక్సెస్ అయిన ఒక ఆసుపత్రిని చూపించండి. విరుద్ధమైనటువంటి విషయాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎక్కడండి? పేదలకి ఉచితంగా వైద్యం ఇవ్వాలి. పేదలు పర్చేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. కనీసం చిన్న కందిపప్పు కొనుక్కున్నా, ఉల్లిపాయ కొనుక్కున్నా, లేకుంటే మిర్చి కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా, నిత్యావసర వస్తువులు కొనుక్కున్నా వాళ్ళకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పడితే వాళ్ళకి తెలియదు ఈ రేట్ ఎంత. ఈరోజు ప్రతి ఒక్కటి హోటల్కి పోయినా వాటి టిఫిన్ ఇడ్లీ తినాలన్నా అన్నీ కూడా సర్వీస్ ట్యాక్సెస్ ఉన్నాయి. జిఎస్టీ తర్వాత మన స్టేట్ ట్యాక్స్, 2 జనరల్ ట్యాక్స్లు అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తూ ఉన్నాయి.
ఈ వసూలు చేసినటువంటి పన్నులు ఏవైతే మీ దగ్గరకు చేరుతున్నాయో దానికి ట్రస్టీలుగా ఉండి ఉచిత వైద్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదా లేదా? మా దగ్గర వసూలు చేసిన పన్నులతోటి మా పేద ప్రజానీకానికి విద్యా వ్యవస్థను మెరుగుపరిచేటటువంటి విధానం మీరు ఉందా లేదా? ఆ రోజు చెప్పాడు ప్రతి ఒక్క మండలానికి కూడా ఒక గురుకుల పాఠశాల తీసుకొస్తున్నారు. తీసుకొచ్చారా? సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తెస్తామన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో తెస్తామన్నారు, బీసీ వెల్ఫేర్లో తెస్తామన్నారు, మత్స్యకారులకు అన్నారు, మైనార్టీలకు అన్నారు. ఏది ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు. మీ పిల్లలేమో అంతర్జాతీయ స్కూళ్ళలో చదవాలి, మా పిల్లలేమో కనీసం ఇంగ్లీష్ మీడియం విద్యని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్కు ధీటుగా తయారు చేసినటువంటి స్కూళ్ళని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తుంది. కూటమి పాలనకు వస్తున్న ఆదరణను చూసి మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 33వ వార్డులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి టీజీతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు కరపత్రాలను అందించి వివరించారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా కూడా వారు మారడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత ఏం చెప్తున్నాడు? 2.0 పరిపాలన చూపిస్తానంటాడు. ఏమంటే రప్పా రప్పా అంటాడు. ఆ తర్వాత నేను చెప్పను అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం మీరు అడిగినట్టు పత్రికా విలేకరులు పాత్రికేయ మిత్రుల మీద దాడులు చేయడం, ఇష్టం వచ్చిన వాళ్ళ మీద బళ్ళు ఎక్కించి తొక్కి మరణాలు ఎక్కడైతే ఇష్టం వచ్చినట్టు చంపడం. అదేవిధంగా నేను చూశారు మామిడి రైతుల విషయం. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది. మీరు పరామర్శించడానికి వచ్చి మీరు ఆ మామిడి పళ్ళన్నీ వైఎస్ఆర్ జెండా ట్రాక్టర్లకు కట్టుకుని రోడ్ల మీద పారబోసి ఏమి మీ యొక్క విశృంఖలత, అసలు మీ ఆ శాడిజం ఏమన్నా దానికి పదాలు కూడా రావడం లేదు. రైతులందరూ ఈరోజు ఈరోజు ఇంటింటికి వస్తున్నాం. దేనికి వస్తున్నాం? సంక్షేమ అభివృద్ధి చేసి ఎక్కడైతే ఈరోజు చిన్న చిన్న పొరపాటు, ఉదాహరణ మొదటింటికి వెళ్ళాం మేము. ఆ మొదటింట్లో చూశారు మీరు ఓ చిన్న సాంకేతిక లోపం వల్ల తల్లికి వందనం పడలేదు. వెంటనే ఈరోజు మంత్రి గారు మేము నోట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి గ్రీవెన్స్ రైజ్ చేస్తే రానున్న 2-3 రోజుల్లోనే మళ్లీ తల్లికి వందనం పడేటువంటి అవకాశం. దీనికి లోకల్గా ఉన్న సచివాలయంలో ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ప్రభుత్వంలో భాగస్వాములైన వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత నిర్వహించాలా. ఈరోజు మంత్రి గారు చెప్పిన విధంగా పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈరోజు ఇంటింటికి మేము వచ్చి చిన్న చిన్న పొరపాట్ల వల్ల రానటువంటి వాళ్ళకు కూడా ఆ పొరపాట్లను సరిదిద్దుకొని ఆ కార్యక్రమం. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని బీరసాడ వలసలో ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక అధికారి ఏవి రమణ ఆధ్వర్యంలో విచారణ కమిటీ పరిశీలించింది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఏడీఈ శార్వాణి ఇక్కడి నీటి శాంపుల్స్ ను సేకరించారు. డీపీఓ మల్లికార్జునరావు కోళ్ల ఫారం నుంచి వ్యర్థాల వాసనకు బయటకు ఎలా వస్తుందో పరిశీలించారు. తహసీల్దార్ అరుణ్ కుమారి కోళ్ల ఫారం యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించారు. కమిటీ సభ్యులంతా పరిశీలించామని, తమ రిపోర్టులను క్రోడీకరించి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆఫీసర్ విమలకుమారి, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, వీఆర్ఓ అప్పలనాయుడు, మండల అధికారులు పాల్గొన్నారు. వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ మా కాన్స్టిట్యూట్ రమ్మని చెప్పాలా? అందుకని ఇప్పుడు అక్కడ గ్రామానికి మాకు బ్రిడ్జ్ వస్తుంది సార్. అసలు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎస్సీసెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్ అన్నారు.
మండల వైసీపీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గం ప్రతి విషయంలో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కిందని అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై ఎమ్మెల్సీ అనంతబాబుపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీరత్నం, పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా అనంతబాబు గారు, ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా అభివృద్ధిగా మీకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే మీ యొక్క పాలన 12 నెలల కాలంలో ప్రతి వీధికి మద్యం ఏరులై పారే విధంగా అభివృద్ధి చెందింది తప్ప ప్రజల పక్షాన ఏ యొక్క సంక్షేమాన్ని కూడా అమలు చేసినటువంటి విధానంలో మీరు ఏ పాపాన కూడా వాటిని మాట్లాడే విధానంలో కూడా మీరు ముందుకు పోయే పరిస్థితిలో లేరు. నిన్నగాక మొన్న మీరు గ్రామానికి తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు. మీరు ఏమని మాట్లాడగలిగారు? ప్రజా సంక్షేమానికి కొరకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడటానికి ముందు మా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే వాటిని 90% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ పచ్చ మీడియా వాళ్ళే మాట్లాడినటువంటి విధానం మీరు తెలుసుకోవాలి. ఇంకో విషయం, 12 నెలల కాలంలో 4వ స్థానానికి రంపచోడవరం నియోజకవర్గంలో అవినీతి పేరుకుపోయింది ఎమ్మెల్యే గారి పట్ల అనేటువంటిది మీ యొక్క ప్రభుత్వంలోనే మీ అధినాయకుడి దగ్గరే ఉన్నది అంటే దాన్ని కూడా మీరు గమనించుకోకపోతే మేమేమీ చెప్పలేం. మీరు అది ఇందిరమ్మ ఇల్లు జాబితా నుండి పేరు తీసేయడంతో జనగాం జిల్లా పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో బాధితుడు ధర్నా నిర్వహించారు. బొమ్మరి గ్రామానికి చెందిన బరికెల రేణుక, పోతన దంపతులు మేం నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకున్నామని, అర్హుల జాబితాలో తమ పేరు వచ్చిందన్నారు. పర్యవేక్షణ కోసం కలెక్టర్ వస్తున్నారని కార్యదర్శి చెప్పడంతో తాము ఇంటి దగ్గరే ఉన్నామని, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మా ఇంటికి వచ్చి నీకు ఇల్లు మంజూరైంది, ఇల్లు నిర్మించుకోవాలని సూచనలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మా ప్రభుత్వం, మా ఇష్టం, తమను దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పేరును తొలగించిన ఎంపీటీఓ రాములపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని, తమ గోడును చెప్పుకుని మా ఇద్దరి ఆడపిల్లలతో కుటుంబ సమేతంగా నాకు చావే దిక్కు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కలెక్టర్ వచ్చి నా బాధ చూసి, మా గుడిసె చూసి ఇల్లు కట్టుకోమని చెప్పాడు. నా పేరు పోతానా. అయితే మాకు 180 గజాలు ఉంది. మా పరిస్థితి చూసి నాకు 2 ఆడపిల్లలు, మా పరిస్థితి చూసి ఇల్లు కట్టుకోమని చెప్పిండు. చెప్పినా కూడా నీకు ఎంత కూలుతుంది, ఏం కథ, 2 లక్షలు అయితే అవుతాయి, కాకపోతే కాదన్నారు. దాని ప్రకారం నేను కట్టుకున్నా. మాకు వచ్చి కలెక్టర్ వచ్చి మాట్లాడిండు. ఇల్లు ఏమంటే ఈ రాజకీయవేత్తలు అంత అది చేసిండు. మా ఇల్లు మాకు కావాలి. ఎటుగుడి రైట్ ఫస్ట్ లిస్టులో మా పేరు వచ్చింది, డిలీట్ చేసి మా వేరే వాళ్ళ పేరు పెట్టారు. మేము కటిక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము. కలెక్టర్ వచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తే ఆ ఇల్లు కూలగొట్టుకున్నాము. ఇప్పుడు మా 2 పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాము. మాకు ఎమ్మెల్యే గారు సాయం చేయాలి, తర్వాత రేవంత్ రెడ్డి సాయం చేయాలని కోరుతున్నాము. నా పేరు రేణుక. మాకు ఇల్లు వస్తే మాకు ఇల్లు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే ఇస్తుందా, యశస్విని ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళినాము. ఆమె ఇంతవరకు ఏ చర్య తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, మరి ఎవరు ఇస్తారో మాకైతే అర్థమవుతుంది. ఇల్లు కూడా కొట్టుకున్నాం, 2 పిల్లలు రోడ్డు పైన పడ్డాము. ఇల్లు ఇస్తారన్న ఒక ఉద్దేశంతో మేము ఇల్లు పెంకటిల్లు కూడా కొట్టుకున్నాము. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మేము మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. మా ఇల్లు మాకు రావాలని కోరుకుంటున్నాం. చెందిన నిరుపేద కుటుంబం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ గారికి అర్హత పత్రం అందజేయమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళను శాంక్షన్ అయిందనే విషయం కలెక్టర్ గారు చెప్పిన తర్వాత వారు ఉన్నటువంటి గృహాన్ని కూడా కూలగొట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ పేరును స్థానిక నాయకులు లిస్ట్ నుంచి తొలగించి వీరికి అన్యాయం చేస్తున్నారు.
జనగాం జిల్లాలోని జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జనగామ పట్టణ సమస్యలు పరిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలు కాలనీకి సంబంధించిన ప్రజలు తరలివచ్చి నినాదించారు. జనగామ సమస్యలు కుప్పలుగా పేరుకపోయిన పరిస్థితి ఉంది. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పట్టణంలో పేరుకపోయిన సమస్యలు వార్డులలో సందర్శన చేసి ప్రజా సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. జనగామ పట్టణంలో ముఖ్యంగా చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయి ఎక్కడి కూపాలు అక్కడనే మురుకుపాలుగా ఉన్నాయి. మొత్తం జనగామ పట్టణం ఇవాళ దుర్గంధం వెదజల్లుతూ పెద్ద ఎత్తున దోమలు, దాంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. మరియు విషజ్వరాలు వస్తున్న పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతుంది. అదే సందర్భంగా కోతులు కుక్కలతో పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి జనగామ పట్టణంలో నెలకొంది. దాంతోపాటు నెహ్రూ పార్క్ నుండి మల్లన్న గుడి వరకు 60 ఫీట్ల రోడ్డు అది ప్రారంభం చేసి 4 సంవత్సరాలు అయింది. అక్కడికి ప్రజలు వెళ్ళాలన్నా, అక్కడ శ్మశాన వాటికి ఉంది, ప్రజలు వెళ్ళాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానితో పాటు జనగామ పట్టణంలో డ్రైనేజ్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. అదే సందర్భంగా శివారు కాలనీ అన్నిటి కూడా చుట్టూ ఎక్కడ చాలా దూరంలో ఉన్నాయి. వాటికి సరైనటువంటి రోడ్లు లేవు, సరైన మంచినీళ్ళు లేవు, వీధి లైట్లు లేనటువంటి పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతుంది. విద్యా వైద్య సౌకర్యాలు సక్రమంగా లేవు. జనగామ పట్టణంలో ఉన్నటువంటి చాలా మందికి ఇళ్ల స్థలాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైన తప్ప నిజమైన లబ్ధిదారులకు పేదలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు ఇళ్ల స్థలాలు లేక, ఇండ్లు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు గత 7 సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అవుతుంది, వీళ్ళు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ప్రజలు జనగామ పట్టణంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చాలాసార్లు మరి మున్సిపల్ కమిషనర్కి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గారికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది. కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమీ జరగకపోయినా జరిగినట్లు ప్రస్తుత ఎమ్మెల్యే అభూత కల్పన సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా సుమారుగా ఎకరం ఉండోళ్ళకి 30,000, 10 ఎకరాలు ఉంటే 3 లక్షల రూపాయల లాస్. పోయిన సంవత్సరం చేలో మిషన్ కోతకు వస్తే 2,200 రూపాయలకి కాటాలు జరిగినాయి. ఇప్పుడుకి లేదు, 1,600, 1,700. కొనేవాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఏదో బ్రహ్మాండంగా ఉద్ధరించేస్తామని చెప్తారు. ఉద్ధరింపంటే ఇది. ఈ మధ్య నేనేదో పెద్దగా ఆ లాకులు కట్టించలేదు, అది కట్టించలేదు, ఆ పని చేయలేదు అని చెప్పాడు. మొన్నే ప్లాస్టిక్ షట్టర్స్ పెట్టారు అంశాలదేవి దగ్గర. పెట్టిన మరుసటి రోజున పైకి లేచిపోయింది. దాని గురించి మాట్లాడరు. ఇంకొక పెద్ద విషయం చెప్తూ ఉంటారు మరి ఇక్కడ ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు. బ్రహ్మాండంగా ఆగ్నేట్ తయారు చేసేయంట. ఆగ్నేట్ నేను తయారు చేయండి. ఆగ్నేట్ చేసే పనే ఉంది. రంగులేసాడు. రంగులేసి 160 లక్షలు 2 కోట్ల రూపాయలు పెట్టి పని చేయించాను అన్నాడు. పైగా దాన్ని అంట ఆర్కిటెక్ట్ అంటే అక్కడంట పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామంట. ఏం కనపడుతుంది అక్కడికి వస్తే? ఏముంది అక్కడ? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎదురు మండి బ్రిడ్జ్ శాంక్షన్ చేసి 109 కోట్ల రూపాయలు అబార్డు నుంచి శాంక్షన్ వచ్చి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి గ్రామ పరిధిలో ఐరిష్ స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ వారు తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎడల పెద్ద ఎత్తున ధర్నా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సరే మీరు ఇప్పుడు చేసేకాడికి చేసిరు కదా తరుణ్, ఇప్పుడు చేసేకాడికి చేసిరు కదా సార్ ఏంటంటే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.